ఏ బాబు ఇటా తినాయిటా. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు, ఏం పని ఇక్కడ గల్లీలా? తాత, ఈ గల్లీకి నేను కొత్తగా వచ్చిన. ఈ గల్లీలో శివ అనే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది ఒకటి. ఆ శివ వాళ్ళ ఫ్యామిలీ కావాలి. మీకేమన్నా తెలుసా? శివనా? పెద్ద సైకనా కొడుకు, ఎందుకు వచ్చామని ఆయన గురించి ఎన్ని మంటలు చేసిందో ఎంతమంది ఏమైందో ఆయనకి ఎవరికి తెలియదు. ఆడు చూస్తే పోలీసులే భయంగా ఉంటారు, వాళ్ళు ఎదురుగా రాకుండా. అంత తోపా వాడు? అంత పెద్ద సైకోనా ఈ ఊర్లో? చూద్దాం వాడేందో. వాడిని చూసి పోలీసు వాళ్ళే భయపడుతున్నారా? ఇప్పుడు వాని ఇంటికి పోతున్నా నేను, చూద్దాం వాడేందో. వాడు శివ ఎవడో, మన ఫ్యామిలీ ఏందో చూద్దాం, అసలు వాని కథ ఏందో చూద్దాం. నా ఆడి మక్క పోకు, ఆడ వేరే మళ్ళీ తిరిగి రాలే ఒక్కడికి. నీ ఇష్టం మరిగా. అసలే వాడు డేంజర్ గాడు. ఇప్పుడు నేను వాని దగ్గరికి పోతాను, వాడు ఎంత డేంజర్ కాడో నేను కూడా చూస్తాను. దాదా రైట్. శివయ్య ఇక మీరే చూసుకోవాలి. శివో శంకర. అరే తమ్ముడు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఇస్తారా? ఇస్తామన్నా. ఈ సైడ్కి రాదు. అసలు ఏం విషయం అన్న చెప్పు. నాకు మీ స్ట్రీట్లో ఒక ఇల్లు కావాలరా. ఒక ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఇటు, వాళ్ళ ఇల్లు కావాలి. ఎవరిల్లు? ఈ స్ట్రీట్లో శివ అనేటోడు ఉంటాడు. ఒక శివనా? శివ గురించి నీకెందుకన్నా? ఏంటి వాడు అంతా ఎందుకురా అంత షాక్ అవుతాను? శివ అంటే ఏందిరా? మీరు అందరు షాక్ అవుతారు ఊర్లో వెళ్ళాలి. శివన్న గురించి అడుగుతున్నాడు ఏందిరా? చెప్పుర్రా, శివన్న వాళ్ళ ఇల్లు ఎక్కడ? అన్న ఆయన పెద్ద సైకో పిల్లర్ అన్న, ఆయన గురించి నీకెందుకు? ఆయన ఇప్పటి వరకు ఎంతో మందిని చంపేశాడు, ఆయన గురించి నీకెందుకన్నా? ఆయన ఇంటికి వెళ్ళినారు, ఇప్పటి వరకు ఎవరు తిరిగి రాలేదు తెలుసా? సైకో సైకో సైకో, అంత పెద్ద సైకో వాడా వాడు? అవునన్నా. పేరు చెప్తే ఇంత భయపడతాను అసలు. ఏంది రావాలంటే అంత పెద్ద సైకో కిల్లర్ అన్న అతను. మడలు ఎత్తడన్నా. నిన్న కూడా ఇట్లనే ఒకరు అన్నారు, వాడు పెద్ద సైకో వాడు. నన్ను ఇదిరా నా రేంజ్. ఎవర్రా రే? శివన్న వాళ్ళ ఇల్లు ఎక్కడ? నువ్వు అక్కడ అటు సైడేనా? అటు సైడ్ అన్న. వాళ్ళ ఇదే ఇల్లు. అసలు వీడు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు మరి? తెలియదు కానీ మర్డర్ చేసిన ప్లేస్ ఉంటుంది. అవును, వాడు మర్డర్ చేసిన ప్లేస్ ఎక్కడ ఉన్నారా? అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది అంగో. అక్కడ ఓ మరి చూద్దాం ఒకసారి, అక్కడ ఏమన్నా ఉంటాడో. చూపిస్తా కదా. అన్ని ఓకే. శివన్న మర్డర్ చేసిన చాలా ప్లేస్లలో ఏదో ఒక ప్లేస్ అన్న. రండి అదొకటి పోదాం. ఓ అన్న నీ కాలు పట్టుకుంటానే, నేను రానన్నా. ప్లీజ్ వెళ్తున్నాం అన్న, ప్లీజ్. అబ్బా పోరాళ్ళు ఎట్లా భయపడతాళ్ళు, ఇంత మిస్టరికల్గా ఏమున్నదో ఇలా. ఎటైతే అట పోదాం లోపలికి.
సైకో గారు ఎట్లుంటాడో ఏందో ఇల్లా పోదాం ఒకసారి లోపలికి. ఏంది కొంప? సైకో వాడు ఇంట్లో లేనట్టున్నాడు. వాడు వచ్చింది చూసి రావాలి అసలు ఇంట్లో. సరే బయటకైతే పోవాలి. ఎవట్రా నువ్వు? ఎందుకు వచ్చినావు రేడికి? ఏం పని నీకు? శివ అంటే నువ్వేనా? నీకోసమే వచ్చినా నేను. అరే ఎవర్రా నువ్వు? చెప్పేది నువ్వు ఫస్ట్ చెప్పినాక అను. నీకోసమే వచ్చినా నేను. ఊర్లో ఎంత పెద్ద సైకోనో మీ వాడలందరూ చెప్తాను. కానీ అరే అసలు నాకు అసలు నీకేం తెలుసు? తెలుసా నువ్వు ఇలా మాట్లాడు? అసలు నీకు నాకు అదేం తెలుసా? తమ్ముడు బాగానా? వాడన్నా ఏం తమ్ముడు మరి ఏమనుకుంటున్నావు నువ్వు? అన్న నన్ను చంపినా నేను ఏం చేసిన భూమి భూమి ఇద్దరు పొత్తులున్నది కాబట్టి ఇద్దరు సమానంగా ఉన్నది. ఇందన్నా చిటి మాకి మా నాన్నకి వస్తాను భూమి అని. ఏం బ్రో అన్నకు ఎదిరించి మాట్లాడుతున్నావు? అన్నకు ఎదురొస్తున్నావు ఏంద్రా? ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంద్రా? అన్నకు ఎదిరించేంత మునగడైనావు నువ్వు? అన్న ఏందన్నా నువ్వు మధ్యలో అన్న ఎవరు భూమి వాళ్ళు పంచిండ్లు పంచినా కూడా మరి దౌర్జన్యం ఏందన్న? కరెక్ట్గా అంతో ఎంతో ఇస్తా తీసుకుని పక్కా జరుగు. అదే బయటోడైతే ఇప్పటికి ఎప్పుడో వేసి పడదింకును. నన్ను చంపితే సంబంధం ఇచ్చేయాను. నా భూమి నాకు కావాలి. ఎవరికి నేను అన్న అయితే ఎవరైతే ఎవరికి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, మంచిగా ఉంటది. ఇది కూడా రాదు. అన్న మాట విను, నువ్వు అన్న మాట విను. అర్థమైందా? ఎన్ని ఎప్పుడు చేసినా ఎవరికి అన్న సమయం ఎవరికి అంతే. అంతేనారా? అంతే అన్న. అదే మాట అన్న అన్న తమ్ముడు అంతే కదా. తెగాడే చూసుకోవాలా మరి? మా గురించి నీకు తెలియదు ఆగురాజు, మా గురించి నీకు తెలియదు అన్న. మా గురించి అయితే నీకు తెలియదు. చూడు, నీకు ఇవాళ టైం ఇస్తానా? రేపటికల్లా నువ్వు ఏదో ఒకటి డిసైడ్ కాలే అనుకో బిడ్డ, చూసుకుంటా మళ్ళా. వేసేద్దాం అన్న మరి వేసేద్దాం అని చెప్పి మాట్లాడదాం రాజు. మర్యాద ఇచ్చిన మర్యాద నువ్వు మాట్లాడు. తమ్ముడు డైరెక్ట్ వేసేద్దాం, మాకు తెలియదు. మా తర్వాత లెక్క అంతే. ఏమిరా ఎక్కువ మాట్లాడుతున్నా? బాబు మీ ఎందుకు వెళ్ళి పెట్టుకుంటాను? భూమి అడుగుతారా? భూమి గురించి మనకు ఉన్నది ఉన్నది ఎట్లా ఇస్తా మళ్ళా? ఉన్నది నీ భూమి పంచేసిళ్ళు ఎవరు అప్పుడేసిళ్ళు. ఈ డబ్బులు ఇస్తా ఇస్తాను ఎట్లా ఇస్తా? నా భూమి నాకే. నీ భూమి కాదా? నీ భూమి కాదా? నువ్వు ఆగురా. నీ గెట్టు చిచ్చా నేను భూమి వాడితే మనకి ఎంతో కొంత అప్పు చెప్తా, అవి తీసుకుని జరగాలి. భూమి ఆయననా? ఆయనదే. ఆయన భూమికి నువ్వు ఎంతో అంత అప్ప చెప్తే జరగాలి. జరగాలి, లేదనుకో అంతే.
ఇయ్యవా ఇయ్యా భూమి ఇయ్యవా ఇయ్యా సరే నీ సంగతి మీ ఎట్లా చూసుకోవాలా నువ్వు రేపు ఉంటావో చూడు నీ సంగతి ఎట్లా చూసుకుంటాం చూడు ఇయ్యా అసలు నువ్వు ఉంటావా చూడు అదిగా మీరేమన్నా ఇయ్యా వెళ్ళిపో బాబు నువ్వు రాగు. ఆయే వద్దే వద్దు ఆయనే మాకు మర్యాద ఇస్తలేడు ఆయన సంగతి మేము చూసుకుంటాం అట్లానే. ఇయ్యానన్నా సరే ఇయ్యవు కదా ఇయ్యా ఫైనలా ఫైనల్ ఇయ్యా సరే ఇయ్యవు పా అన్న. పా ఇయ్య. ఆగండి, అట్లానే కాదు. ఇక అప్పటి నుండి మా ఫ్యామిలీలో లొల్లీలు గొడవలు కక్షలు మొదలైనవి పగలు అడ్డం వచ్చిన చంపుకుంటూ పోవడం ఇక ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరిని వదలలే. చాలా ఘోరంగా ఉన్నది ఇదైతే మీ ఫ్యామిలీకి జరిగినట్టు ఎవరికి జరగదు ఛీ, మరి ఇంత దారుణమా అన్న తమ్ముడు ఇట్లుంది సమాజం రోజు రోజుకి మనుషులంతా పైసలు మాయలబడి దారుణంగా తయారవుతున్నారు. ఈ చెత్త నా కొడుకులకు నువ్వైతేనే కరెక్ట్. అన్న ఇక వాడు మనం మాట వినట్లేదు కానీ అని చంపేద్దాం మనం అని ఏదో ఒకటి స్కెచ్ చేసి చంపేద్దాం అని మనం పంపించినోడేమే మనం పంపించినోడైనా మనం పంపించినోడు లేడు వాడు. నన్ను ఇదారా ఇదిరా నా రేంజ్ ఎవర్రా రే ఎప్పుడో ఎందుకన్నా మనం వేసేద్దాం అయిపోతుంది వాడిని వినిందన్న నాకు ఇది అంతొద్దు వానికి ఫోన్ చేసి ఏ విధమైన తీసుకొచ్చి వానికి స్కెచ్ చేసి మనం చంపేద్దాం వాడిని ఉంచొద్దు చంపేద్దామంటే చంపేద్దాం వాడు మనం మాడినాడు స్కెచ్ చేసి చంపేద్దాం సరే ఎట్లయితే అట్లా అన్న లేడు తమ్ముడు లేడు చేసేద్దాం వాడిని సరే చూసుకుందాం ఓకే మిస్ అయినరా కొడుకు ఆయన అనుకుని సాధిస్తాడు. ఆయన ఇప్పటికే రాజకీయం చేస్తాడు. భూమి ఇయ్యి ఇయ్యని రాజకీయం చేస్తాడు. డేంజరు. డేంజర్ అయినా
ఒకటి కాకుండా ఒకటి ఎవరో చెప్పడాలు ఉంటారు, ఎగేసేవాళ్ళు ఉంటారు, దిగేసేవాళ్ళు ఉంటారు. దాని గురించి పెద్ద చర్చ పెట్టుకోవాల్సిన పనేం లేదు. కానీ నీ కాగితం ఉంది, భూమి అనేది పోదు, అది తీసుకోలేడు. ఎట్లాగా భూమి అన్నప్పుడు జాగన్నప్పుడు కాగితపూర్వకంగా ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి భూమి పోదు. నీ భూమిని వాడుకున్నా వాడిని దున్నుకున్నాను గుర్తుకోవడానికి అవకాశం లేదు. అక్కడ కాగితం ఉంటుంది, నడుపు పెద్ద ఉంటుంది, లేకుంటే పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ దాకా ఆయన ఏమంటాడు, ఎట్లా చంపేదే నన్ను భూమి తీసుకుంటాను అంటాడు. కానీ అది ఎప్పుడు కాదు, అది నేను నాకు ఎప్పుడు ఎవరికి పోదు, ఎవరికి రాదు కూడా. అంటే చంపటం మాటతో చంపేంత మంతమే, అన్నంత మంతమే. నేను చంపేంత అవకాశం నాకు రాదు. ఆయన చంపలేడు. సరైన కాగిత పురపాలు ఆయన దగ్గర ఏమీ లేదు. ఉట్టి గాలి మాటతో ఏదో నేను ఆశ కొట్టేస్తాను, కానీ అవి ఏం నలభై. అంటే చంపటం మాటతో చంపేంత మంతమే, అన్నంత మంతమే. నేను చంపేంత అవకాశం నాకు రాదు. ఆయన చంపలేడు. సరైన కాగిత పురపాలు ఆయన దగ్గర ఏమీ లేదు. ఉట్టి గాలి మాటతో ఏదో నేను ఆశ కొట్టేస్తాను, కానీ అవి ఏం నలభై. ఇప్పటికే మంచి మంచి ఇప్పటికే బట్ట కలిసి మీద ఎత్తాడు. ఇక చూసుకుందాం రేపు ఏమవుతుందో, రేపటి సంగతి. కానీ మరి ఎంతకాలం వేస్తాడు ఆయన కండు ముచ్చుకుంటే ఎంతకాలం వేస్తాడు ఆయన. కానీ ఏదో కింది కొమ్మిడిగా తెలిసిపోతుంది. తేలేసేయి మరి తేలివి కట్టినే. నాకు మాత్రంగా నువ్వు ఉన్నావు చాలు. పక్కనే ఉన్నపో, ఎక్కడికంటే అక్కడ చాలా చేస్తాపో ఆయనతో. చూస్తున్నాం రేపు. ఏమైంది బ్రో? గింత నైట్లో గీడేం చేస్తాను? వాడు అన్నం తీసుకొచ్చి పెట్టినా ఇక్కడ ఏం చేస్తాను? ఇప్పుడు మూడు మంచి లేదు. తర్వాత ఏం ఆలోచిస్తాను అంతగానో? మరి ఏముంటుంది మనకి దాని గురించే. సొంత అన్ననే ఇట్లా చేస్తే మరి బయట ఎట్లా చేయాలి? మరి రాజకీయం చేస్తాను వచ్చి. అవును బ్రో, నువ్వు ఇంత మంచిగా ఒప్పిస్తాను, ఇంత ఆలోచిస్తాను. అసలు ఇంత మరి నేను ఊర్లో అంతా సైకో అని ఎందుకంటారు అసలు? చూడు తమ్ముడు, జనాలు కళ్ళ ముందు జరిగిందో చూస్తారు, కానీ వెనకాల నిజం మీద ఎవరిని తెలియదు. కాబట్టి మా అన్న దృష్టిలో నేను సైకోని ఫిక్స్ అయినా కాబట్టి అది సైకోకి భయపడతాను. తప్పు నాది కాదు, జనాల దగ్గర ఉన్న వాళ్ళు చూసిన బట్టే అవుతుంది. నువ్వు వాళ్ళకు నాకు ఆ పేరు వచ్చి సైకోని పేరు వచ్చింది, కానీ ఏం చేద్దాం తమ్ముడు, కానీ పచ్చేది ఏమని తెలియదు. లోకం అంతా ఇంతే బ్రో, నిజాలు తెలుసుకోరు, చెప్పేటి అన్నీ నమ్ముతారు, చూసేటి అన్నీ నమ్మనే నమ్ముతారు. మరి మీ సంతాననే నిన్ను వేసేస్తా అంటాను, ఏమో వేసేస్తా అని అంటాను. మరి ఎట్లా బ్రో? ఇట్లా ఏం చేద్దాం అనుకుంటాను మరి మీ అన్న వాళ్ళని? అరే నేను ఉండగా వాళ్ళు ఎట్లా వస్తారో వాళ్ళ కడుగు కూడా ముందుకు వేయలేదు. నేనేం నగజాలు కట్టుకొని గాజుసుకుని ఏం కూర్చోలే. నవ్వుదేం అనుకుంటా, కానీ వాళ్ళు వచ్చిన మన సంగతి చెప్తా. నా గురించి ఎవరు తెలియదు ఇంకా. సరే కానీ అన్న నేనప్ప ఏడు తమ్ముడు మమ్మీ దగ్గర పోదాం, తీసుకో. అరే చెప్పులురా, ఏది కొట్టాలంటే అది కొడతా. చెప్పులే కొడతావా? ఏది చెప్తా అది కొడతావా? కొడతావా? చెప్పురా, ఇది కొట్టరా. నేను ఇది కొట్టమంటున్నావు కదా, ఎందుకు కొట్టినవురా? నువ్వు అదే చెప్పినావు కదా. చెప్పురా, అరే నీ అమ్మ వీళ్ళు ఏటట్లేదు, వీళ్ళు అన్నం తీసుకుంటాం. అరే మీ తమ్ముని కొడతాను రాడా? ఎవరు రాదా? ఎవరురా మా తమ్ముని కొట్టింది? అరే నేను ఎంత అయిపోయినా కానీ అవసరం వీళ్ళు అప్పటి నుంచి కొడతాను. ఇంకోసారి మా తమ్ముడు దొరకద్దే, ఒక్కలు దొరకాయి.
ఇదో అన్న అన్న తమ్ముడు రక్షిత్, నీకు ఒక ఫోటో వాట్సాప్ చేసిన, వాడు మీ ఏరియాలోనే తిరుగుతాడని తెలిసింది. జరవాడిని ఫాలో చేయను, చెప్తా ఏం చేయాలి. ఓకే. అరే ఇదే ఇక్కడ ఇదే నిన్ను అసలు ఏదైనా పంపించి నిన్ను అరే వాడికి తెలిసిందిరా నేను ఉన్నట్టు. అమ్మ ఎవడు చేపిస్తాడు? నన్ను ఎందుకు అడుగుతాను బ్రో, నేను నీతోటే ఉంటాను. అరే ఎవడెప్పన్నా అసలు ఇప్పుడు ఎవరు నమ్మాలి, అసలు ఎవరు అసలు అర్థమవుతలేదు, నాకు పిచ్చి లేస్తుంది. వాళ్ళు ఒకటే ఫిక్స్ అయ్యారు నిన్ను వేసేద్దామని, అది గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? అసలు ఎప్పుడు నువ్వు ఎప్పుడు సింగిల్ దొరుకుతావని వాళ్ళు చూస్తాను. నీ వాళ్ళకి అంత ఛాన్స్ చేయాలి నువ్వు. మనోడు అంటే మొత్తం కొంప ముంచిపోతాను నా కొడుకులు. ఒక్కసారి కొడుకు నాకు దొరికితే వాడిని నరక్తా, ఎడితే నరక్తా నాకు తెలియదు. ఇక ఒక్క ఉరికిత్తా నాకు నా కొడుకులని కథలు దింగాలి అందరూ. ఒక్కడు గుర్తుపెట్టుకో, ఎప్పుడు కానీ పక్కన ఉన్నోడే నిన్ను మోసం చేయాలి. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు నీ మీద మొన్న అటాక్ అయిందా, మరుసటి రోజు ఇంకో రోజు కాదని గ్యారంటీ ఏమి ఇస్తావు? అది రా జనాలంటే అట్లుంటుంది. ఎప్పుడు కానీ నీ పక్కన అరే వినీత్, మనకి అనుమానం రాకుండా నీ పని నువ్వు చూసుకో. ఏదున్నా జాగ్రత్త పడు, ఓకేనా? చేపిస్తాడు. నన్ను ఎందుకు అడుగుతాను బ్రో, నేను నీతోటే ఉంటాను. ఒక్కడు గుర్తుపెట్టుకో, ఎప్పుడు కానీ పక్కన ఉన్నోడే నిన్ను మోసం చేయాలి. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ మీద మొన్న అటాక్ అయిందా, మరుసటి రోజు ఇంకో రోజు రాదని గ్యారంటీ ఏమి ఇస్తావు? ముందు చెప్పినా కదా ఆటలు కానీ ఎవరి మంచి ఎవరి చెడు ఇప్పుడు నీకు అర్థమైపోయింది కదా. ఎన్ని రోజులు గొడవలు సార్ చెప్పి నేను గొడవలు పెట్టుకోవద్దు, గొడవలు
గొడవతో పెద్ద పని చేసుకోవద్దు అని చెప్పి నేను చెప్పినా కదా, ఆ మాట మీరు వినిపించుకుంటలేరు. బా తాత నాకు ఏం అర్థమవుతలేదు. నాకు ఇప్పటికే చాలా బీపీ మీద ఉన్నా. ఇప్పుడు ఏం చెప్తారని చూసుకున్నాను కొడుకులని. నువ్వు ముందు ఈ మాట ముందుకే నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఇప్పుడు చూసుకుంటా రోజు గడిపోతాయి. దెబ్బ వేసుకుంటా పోతాను లేదు, నేనే మనమే చూపిద్దాం ఇక. కానీ తాత చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీకి గొడవలు భూముల గురించి, కానీ నాకు మా అన్న మీద ప్రేమ, మా అన్నకి నా మీద ప్రేమ. అన్న దగ్గర పోయి సెలవు మీ అన్న నువ్వు మాట్లాడుకోండి. ఈ మన గొడవ ఎందుకు, పంచాయతీ ఎందుకు, తగాలేందుకు అని మీ అన్న నువ్వు కలిసి సంతోషంగా మాట్లాడుకొని దాన్ని తీర్పుగా చేసుకోండి. మీ ఇద్దరే వ్యవహారం ఉంటుంది, అన్నది తమ్ముందే ఉంటుంది. మీరు చెప్పినా వాళ్ళు చెప్పినా ఒకళ్ళు వింటారో ఒకళ్ళు, మీ తీర్పు మీ అన్నదమ్ములు మీరే చేసుకోవాలి ఖచ్చితంగా తీర్పు. నాకు కుసమాట నాకు ఏం అభ్యంతరం లేదు తాత, కానీ నాకు మా అన్న నాతో వస్తాడా రాడా అని నా బాధ అంతే. నీ బాధ నీ అన్న వస్తారా అంటే నువ్వు నీ అన్నకు సమైక్యంగా మాట్లాడాలి. అన్న నా బాధ గిట్టున్నది, నీ బాధ కట్టున్నది, మన ఇద్దరం సమైక్యం అయిపోతే మన బాధ తీరిపోతాయి అని నీ అన్నకు నువ్వు సమాధానం చెప్పుకొని ఆ లెక్కలో నువ్వు నడవాలి. నీ లెక్క నువ్వు చెప్పిన లెక్క నడవకుంటే దాని తీర్పు ఇంకోటి మాట్లాడుకోవాలని. సొంత అన్నదమ్ములు ఏంటో పంచాయతీ పెట్టుకొని లొల్లు పెట్టుకొని తగాదాలు పెట్టుకుంటే ఎవరు చెప్తారు? పక్కన ఇంటి పక్కలకు ఇంటి ముందులకు ఏదో కొలంగా ఉంటాయి. ఈ నవ్వు అట్ల కిందకి వస్తాయి. ఏదో రకంగా ఏదో పిచ్చిమిడ కొళ్ళు ఇంటి కొళ్ళు పెట్టుకుంటే వీళ్ళకి గుణాలకి అట్లా ఉన్నాయని చెప్పి ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందు వాళ్ళ రకంగా వీళ్ళ రకంగా దీన్ని పొడిగిస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు పొడిగించకుండా మీ ఇద్దరి సమైక్యాలనే ఈ పంచాయతీ తెలుసుకోవాలి. అంటే రేపు పోయి మా అన్నం కలిసి ఇద్దరం ఏం కొట్టుకోకుండా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. మా అన్న కాంప్రమైజ్ అయితే నాకు మంచిదే. నాకు మా అన్న కాంప్రమైజ్ నాకు నమ్మకం ఉన్నది. నాకు రావే మాట్లాడుకుందాం అని తీసుకుపోయి అక్కడ కూర్చొని అన్న మనకి ఎందుకు తాగలదు, ఎందుకు తాగలదు, ఎందుకు లొల్లులు, ఈ పంచాయతీ ఎందుకు అన్న మనం తీర్పుగా మాట్లాడుకున్నారా అని నీ అన్నని తీసుకుపోయి ఆడ కూర్చొని నిదానంగా మాట్లాడుకొని మీరే మీ ఇంటి మీ అన్నదమ్ములు తీర్పు చేసుకొని చక్కగా అన్న నీకు నాకు లొల్లు తాగలదని ఒక మాట అనుకుని తప్పుకోకుండా చేయగలుగుతుంది. అది సరే అతను ఉన్నట్టే మాట్లాడతా. ఈసారి దయ వల్ల శక్తి వాళ్ళ మీద కట్టున్నారని కోరుకుంటాను దేవుని. అన్న నమస్తే అన్న. అర్జెంటుగా కలవాలన్నా? అయితే అన్న మొన్న నువ్వు ఫోన్ చేసినావు కదా, గుర్తున్నా? అప్పుడు ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ అక్కడ పెట్టి నేను బయటికి వెళ్ళినా. మీ తమ్ముడు కూడా ఆ రోజు నా పక్కనే ఉన్నాడు. అయితే ఫోన్ ఎత్తింది మీ తమ్ముడే అన్న. ఏమంటాను మరి ఇప్పుడు? వాడు లాస్ట్కి ఒక మాట అన్నాడు అన్న. నేను నన్ను వదిలిపెట్టి నన్ను ఏం చేయలేదు కానీ ఏమన్నాడు తెలుసా అన్న లాస్ట్కి? ఏమన్నాడు? నేను ఎంత నమ్మిండ్రా, నేను సొంత అమ్మునిలాగా చూసుకున్నా కదా నేను. కానీ లాస్ట్కి ఏం చేసినవారు నువ్వు? గీదా అరా నువ్వు చేసేది? నేను చాలా నమ్మిండ్రా నేను, కానీ నువ్వు మోసం చేసినావు. ఏమో అనుకుంటాను కానీ అన్న వస్తే తట్టుకోలేదు. అర్థమవుతుందా? మాకు నేను ఇన్ని రోజులు ఉన్నానంటే నిన్ను మారుద్దామని ఉన్నా, కానీ నువ్వు మారేటట్టు అవుతుంది. అన్న వచ్చింది అనుకో, నువ్వేం చేయలేదు అన్న. చెప్తాను, గుర్తుపెట్టుకో. నేను తమ చేస్తానవా? పోయి వెన పిలిచి కాపోరాడు నాడు అన్నావా? ఒక రోజు వస్తాను నీ దగ్గర, నిన్ను ఏదో మారుద్దామని నన్ను పంపించిండు. ఎవ్వరు మారినా నువ్వైతే మారతలేవు. వస్తాడు అన్ననే వచ్చి చెప్తాను నీ సంగతి. ఇప్పుడు పోరా బాయ్ పోనాడు. పోరా బాయ్ వాడు నిన్నేం చెయ్యకుండా వదిలేసిందంటే వాడు ఏదో మంచి ప్లాన్ మీద ఉన్నాడు. అవునన్నా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రింకు. అవునన్నా, అయ్యేది అయితేనే ఉంటుంది. వాడు ఏం చేస్తాడో మనం కూడా చూద్దాం. ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే, నా జాగ్రత్త నేను చూసుకుంటా. నీకేమన్నా డౌట్ అనిపిస్తే వెంటనే నాకు టచ్లో ఉండు. సరేనా? మీకు అసలు ఇంత మంచిగా ఉంటారు, మీకు అసలు ఎందుకన్నా ఒకరికంటే ఒకరు పడదు. అసలు ఏంది మీ కథ? అసలు అన్నదమ్ములు అంటే మామూలుగా ఉంటారు, కానీ మీరు మరీ ఘోరంగా ఎందుకన్నా ఇట్లా బాగా చెప్తా.
వచ్చిందో తెలుసా? అది ఆ భూమి అనేది కొంచెం లిటికేషన్లో ఉన్నది. అది ఇప్పుడు నా చేతిలో లేకుండా వాని చేతిలోకి పోయింది అనుకో, అది వేరే రకంగా ఆగమవుతుంది. అది వానికి తెలియదు. ఎందుకు చిన్నోడా నీకంటే వానికి ఏం తెలియదు. కానీ అది ఒక టైం వరకు మన దగ్గర ఉన్న తర్వాత వానికి మనం ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత ఇచ్చేసినాం అనుకో, వాడిని ఎవడో ముట్టడు, వానికే ఉంటుంది. కానీ ఈ విషయం చెప్దామని ఎవరిని పంపించినా వాడిని మాట్లాడదామని వాడు చెప్పుకుంటా పోతాడు. అసలు వాడిని ఎట్లా కన్విన్స్ చేయాలో పని చేయండి అన్న మీరు. మరి ఇద్దరు అనుకొని కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా ఉంటుంది కదా, పరిష్కారం ఏదైనా దొరుకుతుంది కదా. ఇట్లా ఒకరికొకరు మీదికి పోతా అంటే అని చూసేటోళ్ళు అంతా తప్పు అనుకుంటారు. అసలు కూర్చోబెట్టాలంటే వాడు వినాలి కదా, వాడు దగ్గరికి రాని. ట్రై చేయండి అన్న మీరు, ఒకసారి మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి. వాడు ఇంటింటాడు ఇక, లేకపోతే ఎట్లా ఒక రోజు ఇట్లానే కట్టకాడ మాట్లాడదామని పోయినాం. వాడు దేనికంటే దానికి చూసుకుందాం అంటాడు. వానికి ఏం చెప్పాలి నేను? మరి అర్థం చేసుకునే స్టేజ్లో లేడు. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ వాడిని సైకో అంటాను. నాకే భయం అవుతుంది వాడి దగ్గర పోవాలంటే. బయట ఇట్లా పోతాడు. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి వాడు ఒకసారి నీ మాట వినే ఛాన్స్ ఉన్నది అన్న. కొంచెం మాట్లాడండి, కూర్చొని మాట్లాడుకుంటే ఏమన్నా తెలుస్తుంది మీకు మంచిగా. వాడిని ఎట్లా కన్విన్స్ చేయాలో అర్థం కాకే నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను. చూద్దాం లాస్ట్కి ఏమవుతుంది, ఎక్కడి వరకు పోతుంది చూడాలి. సరే మీరు మాట్లాడుకోండి ఇద్దరు. ఇట్లా పంటకు పట్టింపులకు పోకండి అన్న. ఎందుకంటే మళ్ళీ చూసేటోళ్ళకు గలీజ్ ఉంటుంది అన్న. మొత్తం ఇట్లా సొంత అన్నదమ్ముళ్ళే అసలు ఇట్లా ఎక్కడ ఉండరన్న అట్లా. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు అసలు. ఎందుకు ఇప్పుడు మనమే పంపించిన మనుషులు మనకు దక్కకుండా పోతారు వాళ్ళ దగ్గర పంపిస్తాను. అదే కదా భయం. ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళ కంట్లో పడ్డావు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వానికి తెలియదు. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావని నిన్ను కూడా శత్రువే అనుకుంటావు. నువ్వు అంత దోస్తుగా ఉన్నావని చెప్పి వాడు నువ్వు చెప్పిన మాట వింటాడని మనం ఎంత కష్టపడ్డాం. కానీ లాస్ట్కి సరే అన్న మీరు అయితే మాట్లాడుకోండి. ఇట్లా మనమైతే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకైనా మంచిది. వాడు నువ్వైతే ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. ఇటు తిరుగుతూ ఉంటావు ఒక్కడే, కేర్ఫుల్గా ఉంది. రైటా? తర్వాత వెళ్దాం. అక్కడ చూసిన వారా అన్న సైకిలేదు కదా అమ్మో నాకు భయం అవుతుంది చూడమ్మా. అన్న నువ్వంటే భయం మాకే కావాలి. ఈ గల్లీలో ఉండే చిన్నపిల్లల నుండి ప్రతి ఒక్కరికి నువ్వంటే భయం తెలుసా? మరి నీ గురించి బయట అలా ఉంది కదా. అరే తమ్ముడు, ఇది కలియుగం రా. ఈ రోజులలో ఎప్పుడు చెడు చూస్తారు, ఎవరు మంచిగా చూడరు, ఎవరు ఆలోచించరు. అందరు దగ్గర చూసిందని నమ్ముతారు కానీ అసలు జరిగింది ఎవరు తెలియదు. అవునన్నా అదే కరెక్ట్. ఎవరు చక్కగా ఎవరు లేరు. అవునన్నా మంచిగా ఎవరు ముంచిపోతారు మంచోళ్ళని. అవునన్నా అందుకే చాలా జీవితాలు ఇట్లా ఖరాబ్ అవుతారు. మీరు మాత్రం ఈ డ్రైవర్ కావద్దురా. ముందే ఎప్పుడైనా వాడు మనోడు కాదు, వాడు మా అన్న మనిషి. ఇంకా అప్పుడే నాకు తేడా కొట్టింది. ఇది తమ్ముని దగ్గర పోదాం అనుకుంటాను ఇవాళ. జర మంచిగా మాట్లాడు అనుకుంది. ఏది పడితే అది మాట్లాడు. జర మనకు అర్థమయ్యేటట్టు చెప్పు. సరే అన్న, ఇప్పుడు నేను మాతో పోయి కూర్చొని మాట్లాడతా. ఓకే అంటే రేపే పంచాయతీ పెట్టి కూర్చొని మాట్లాడు, అయిపోతుంది.
అరే మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు మొన్న ఎవరో బెదిరించింది ఏం కావాలి నీకు? అవుతావా ఉప్పే తిను, దాని తర్వాత ఎగురు. నువ్వు బాగా ఎగురుతాను. నేను ఎందుకు వచ్చినా తెలుసా ఫస్ట్ నీకు తెలుసుకొని మాట్లాడు. ఫస్ట్ ఎగురా నువ్వు అట్లా రోజుకి ఎట్లయితానో తెలుసా నీకు? అర్థమవుతాను ఏమన్నా? రోజు క్రిమినల్ గాని లాగా అవుతాను. క్రిమినల్ గాని కంటే దారుణంగా అవుతాను. సైకోగా ఎందుకురా ఇట్లా చేస్తాను? అరే ఏంద్రా బాగా పడుతున్నావేంద్రా? ఏంద్రా ఊపే క్రిమినల్ అంటే ఎవడ్రా క్రిమినల్? అరే ఎందుకు కుడతాను రా ఇట్లా చెప్పేదాకా నేను అర్థమవుతుందా? ఫస్ట్ అన్నీ మూసుకొని చెప్పేదాకా నేను, దాని తర్వాత ఎట్లా ఎగురుతావో ఎగురు. నేను ఎందుకు వచ్చినా ఫస్ట్ గమ్ము నేను, అర్థమవుతుందా? నువ్వు చెప్పేంద్రా చెప్పు, ఇప్పుడే జల్దీ ఇప్పుడే చెప్పురా చెప్పు. ఇక నువ్వు మారవరా నీకంటే సరే. ఇక నేను ఎందుకు వచ్చినా అంటే మీ అన్న పంపించాను కలవమ్మని, రేపు పంచాయతీ ఉన్నదట. మీరేందో ఇక మీరు తెలుసుకోవాలి పంచాయతీలో అసలు ముచ్చట రేపు నీకు తెలుస్తుంది, ఏందో తెలుసుకో అట్లా. అంతేగాని తెలివని చేయండి కుక్కరినట్టు అర్థమవుతుంది. మీ అమ్మ పంచాయతా ఆవిడ వదిలింది ఇదే, నేను ఎప్పుడు పెడదామని చెప్తాను. రేపేం తెలుసుకున్నాను. అంత ఓకేనా? అంత ఓకేనా? మీరు మాట్లాడుకుంటారు కదా, ఆడ వస్తాం కదా. అంత ఓకేనా? మీరు అంతా మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నా. ఏం మాట్లాడుకున్నారు మీరు? తాత నేను మాత్రం నా పైన నేనున్నా, భూమి ఎవరికి ఇచ్చేది లేదు, ఎవరికి పోయేది లేదు. నా భూమి నాకున్నది, వాళ్ళ భూమి వాళ్ళకు ఉన్నది. అసలు భూమి ఎందుకు అడుగుతారు వీళ్ళు? నాకు అది కావాలి. భూమి ఎందుకు అడుగుతున్నావు? తాత దానికి ఒక కథ ఉన్నది. ఆ భూమి రిజిస్ట్రేషన్ కాలేని వాడు చెప్పింది. అది ఏ రోజు గుంటున్నా అని చెప్తాంటారు దాన్ని. వాడు పిచ్చిపోతాడు, మనకి చెప్తే అర్థం అయితే లేదు. ఎవరన్నా మాట్లాడి పంపిస్తే వాళ్ళు కొడతాను, వీళ్ళని కొడతాను, సావదింగుతాను. వానికి ఏం చెప్పినా అర్థం అయితే లేదు, అందుకే కూర్చొని మాట్లాడదని పిలిచిన. ఇప్పుడు చెప్పి ఏమంటావు? ఆ భూమి మీ ఇద్దరు మధ్యలో ఉంది కదా, మీదే భూమి. ఆ భూమి మీదే, మాదే. మీ ఇద్దరి మధ్యలో ఉంది. ఎవరిని వానికే ఉంటది అది, కానీ అది రిజిస్ట్రేషన్ లేదు. అది క్లియర్ గా అన్ని చేపించి వానికి హ్యాండ్ ఓవర్ చేద్దామని చూస్తే అంటే వాడు మాట వింటలేదు. నేను వెనుక మరి రిజిస్టర్ చేసుకొని మీ అన్న అంటే తెలియకపోతే నువ్వు తెలుసుకోవాలరా. నువ్వు తెలియదని ఇప్పుడు కాదే ఎత్తుకోవాలి. నువ్వు భూమి తీసేసి అయిందా అన్నా కాలేదా, మరి రిజిస్టర్ చేసుకున్నామా చేసుకోవద్దా అని మీ అగ్రి అయి నీ చేసుకుంటే అయిపోయేదానికి ఓ పెద్ద పెద్ద బాధిస్తున్నావా? మొన్న అప్పుడు మతం చూసినావా? అప్పుడే చెప్తా అయిపో కదా. అప్పుడే నేను అడగలే, కనీసం నువ్వు అడిగే భూమి ఎవరి నీకు మన ఇద్దరు చెప్పేదాకా అప్పుడు ఏం చెప్పేది భూమి మన ఇద్దరు ఉంది అన్న. రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా, మరి చేసుకుందామా చేసుకోవద్దా, మరి చేస్తాం పంచుకుందామా, ఏం చేద్దాం అని నీకు ఆలోచన రాదు ఎప్పుడు? తెలిసిందే ఇప్పుడు నాకు. నువ్వు పూర్తిగా మాట విన్నావరా ఏ రోజైనా? అప్పుడు ఆలోచన అట్లా అన్నా కానీ ఏమంటావు? ఇప్పుడు ఏమంటావు? అసలు భూమి కావాలా నీకు వద్దా అని అన్న కొద్ది పెడతావు. నాకే ఉండాలి, అవును నాకే ఉండాలి. నీ భూమి నీకు ఉండాలంటే పెద్దమని చెప్పిన మాట మీద దాని మీరు రిజిస్ట్రేషన్ ఎవరి భాగం వాళ్ళు చేసుకుంటారా లేకుంటే పొత్తులే కమెంట్ తీసుకుంటారా సంగతి మీరు మాట్లాడుకోవాలి. అది అర్థమైంది. తప్పు చేసినా సరేనా, అన్నట్టు భూమి అటు నేను ఇచ్చేస్తా. మనం ఇద్దరు కలిసి ఉంటాం, మన లెక్కనే ఆ పై ఇద్దరు కలిసి ఉంటాం. ఇదే బాగా ముందటే కలుతున్నాం, ఇప్పుడు అట్టే కలిసి ఉంటాం. అంతే, మన భూమి మనమే ఉంచుకుందాం. లేకుంటే నీ పేరు నువ్వన్నా రిజిస్ట్రేషన్ చేసుకో, లేకుంటే ఆయన పేరు ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని చెప్తాను చేసుకున్నాం భూమిని. ఎవరిది వాళ్ళకే ఉంటుంది, ఎవరి వాళ్ళకంటే మార్పు ఉండదు. ఎవరిది వాడే ఆవేశపడ్డాడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఎవరి వాళ్ళకే ఉందన్నట్టు అక్కడ. నువ్వు పంచాయతీ అయినా కాకపోయినా వానికే రిజిస్ట్రేషన్ చేపించు. వానికి తెలియదు అని అయితే నువ్వు మీ అన్నకు ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ లేదని ముచ్చట ఎవరికి తెలియదు. ఊళ్ళో ఎవడికి నోట పడ్డా అది వేరేవాడు దిగిపోతాడు. అది విషయం కాదు ఈ రోజుల్లో, అవునా కదా? పైసలు వాడు దింకే పనులు అయిపోతాయి. అందుకే వానికి తెలియకుండానే అది నిమ్మలంగా చేసి వానికి చెప్దామని ఎప్పటి నుంచి అనుకుంటే వాడు బొచ్చు సుతం ఇంటలేదు. నీకే రిజిస్ట్రేషన్, మీ అన్న కదా, మీ అన్నకే రిజిస్ట్రేషన్
చేసుకొని ఆయన నీది కట్టారా మీ అన్నయ్య తీసుకుంటారు. ఇంకేం ప్రాబ్లం? అయిపోయిందా? ఇంకా ప్రాబ్లం ఉండకేమన్నా నేనే తాత మరి ఏమన్నా ఇదే మరి ఇప్పుడు ఖాయం ఈ మాట. సరే సరే పోనీ సరే అంత చెప్తా కానీ సీరియల్ కలుపుకోండి. సీరియల్ ఫ్రెండ్స్ మేము మాత్రం సైకిల్ 1, 2 ఎంకరేజ్ చేసిళ్ళు. ఇప్పుడు 3 కూడా చాలా ఎంకరేజ్ చేసి అందరూ చాలా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. పెద్ద ప్లేస్ వీడియో అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టాగ్రామ్. గంట అదే అన్న